గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడు మనము ఓటీటీ అనేది 31 ఏప్రిల్ 31 వరకు మార్చ్ 31 వరకే ఉండే, ఇంకో నెల పెంచడం జరిగింది. కాయిన్స్ ఎవరెవరు తక్కువ ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్ వస్తుంది కాబట్టి సేలబుల్ కాయిన్ ఈస్ ఓటీటీ కాయిన్స్ మనకు వచ్చేసి సేలబుల్లో వస్తాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ ఇంకా సంపాదించుకుందాం, ప్రాపర్టీ కాయిన్స్ సంపాదించుకోవాలంటే మీరు 500 రూపీస్తోని యాక్టివేషన్ చేసుకుంటే 300 కాయిన్స్ సేలబుల్ రావడం జరుగుతుంది. ఇది ఎవరు చేసుకోవాలని లేదు, ఎవరన్నా చేసుకున్నట్లయితే కండిషన్ ఏం లేదు. కాయిన్స్ పెంచుకోవాలనే ఉన్నటోళ్ళు మాత్రం చేసుకోవచ్చు. ఇది ఒక అవకాశం. ఇప్పటికీ కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఎటువంటి కాయిన్స్ రావు, మళ్ళీ ఫ్యూచర్లో కాయిన్స్ అనేవి దొరికాయి. కాబట్టి ఇప్పుడే మీరు వాచ్ ఓటీటీ విషయం పైన యాక్టివేషన్ చేసుకుంటే ఇక్కడ మనకు 300 కాయిన్స్ 100 డేస్ మైనింగ్ ఉంటుంది. 100 డేస్ మైనింగ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ 4 కాయిన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్లో వచ్చిన తర్వాత ఏ కాయిన్స్ ఇవ్వడం జరగదు. ఎందుకంటే అక్కడ మనము టోటల్గా లాంచ్ అయినప్పుడు మొత్తం సర్క్యులేషన్ టోటల్గా మన ఎన్ని కాయిన్స్ ఉన్నాయో సప్లై మొత్తం దానిలో ఎంట్రీ చేయాలి. కాబట్టి ఆల్రెడీ మొత్తం టోటల్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మీరు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 2, 10, 20, 30 కాయిన్స్ ఉంటాయి కదా, ఎవరు ఇంట్రెస్ట్గా ఉంది మీన్స్ ఫ్యూచర్లో మనకు కాయిన్స్ ఎక్స్చేంజ్ వస్తుంది, మనము 500K అప్పుడు మనం సేవింగ్ అకౌంట్ 500 పెడితే 1 కాయిన్ 2 కాయిన్ మాత్రమే సేలబుల్ వచ్చాయి. ఇప్పుడు ఓటీటీకి మాత్రం 300 సేలబుల్ కాయిన్స్ రావడం జరుగుతుంది. ఆ 300 కాయిన్స్ మాత్రం ఫస్ట్ మన 100 డేస్ మైనింగ్లో ఉంటాయి. 100 డేస్ తర్వాత ఎవ్రీ మంత్ 4 కాయిన్ వెళ్ళడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 4 కాయిన్ వెళ్ళినటువంటి మనం ఎక్స్చేంజ్లో తీసుకుపోయి కానీ బీసీటీలో తీసుకుపోయి కానీ సేల్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఒక లాస్ట్ అవకాశం ఉంది. ఈ నెల లాస్ట్ వరకు, ఈ నెల ఏప్రిల్ మే లాస్ట్ వరకు సుధా, మే 31 వరకు సుధా మీకు అవకాశం ఉంది. మీరు కాయిన్స్ పెంచుకోవాలనేటోళ్ళు మాత్రం కంపల్సరీ. ఇది ఫ్యూచర్లో మీకు చాలా అంటే చాలా, ఫ్యూచర్లో ఒక్కొక్క కాయిన్ ఆఫ్ కాయిన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు 6 ఎక్స్చేంజ్లో డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో వచ్చేసి బిట్ మ్యాట్, ట్రస్ట్ వాలెట్, ఇంకా వచ్చేసి మీకు పోకాయిన్, ఇంకా వచ్చేసి కాయిన్ మార్కెట్ యాప్, ఇటువంటి 6 ఎక్స్చేంజ్లు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రాను సార్ మాత్రం 500 ఎక్స్చేంజ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 500 ఎక్స్చేంజ్లో ఇవ్వడానికి ఇచ్చినట్లయితే అక్కడ మన కాయిన్ అనేది దొరకదు. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే కాయిన్ సంపాదించుకొని పెట్టుకున్న వాళ్ళే రేపు ఫ్యూచర్లో దీనికి చాలా అంటే చాలా ప్రాఫిట్ తీసుకోగలుగుతారు, ప్రాపర్టీ చేసుకోగలుగుతారు. ఫ్యూచర్లో రేట్ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో ఎవరు ఊహించలేరు. సార్ మాత్రం అనడం ఏంటంటే 1,00,000 రూపాయలు కాయిన్ వాల్యూ అయ్యేంత వరకు నేను నిద్రపోను అంటున్నాడు. సార్ చెప్పింది ఇప్పటివరకు ఏదైనా కానీ లేటుగా అయింది కానీ కంపల్సరీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాయిన్స్ మొత్తం మనకు మైనిట్స్లో ప్రాజెక్ట్లో యూజ్ అవుతుంది. కాబట్టి కాయిన్ వాల్యూ ఇటు ప్రాజెక్టులకు మళ్ళీ అటు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లకు లాంచ్ అవ్వడం వల్ల మళ్ళీ మనకు ఎవ్రీ మంత్ కానీ మనకు ఎవ్రీ ఇయర్ కానీ రిలీజ్ అయ్యేది మాత్రం 0.25 తక్కువ కాయిన్స్. కాబట్టి అందుకే మనం ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలంటే ప్రతి ఒక్కరు సజెషన్ అడిగినట్లయితే ఎంతమంది సేవింగ్ అకౌంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఓటీటీ చేసుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ దగ్గర కాయిన్స్ ఇప్పుడు ఉన్న అవకాశం రేపు ఉండదు. కాయిన్ లాంచ్ అయిపోయినాక ఎక్స్చేంజ్లో వచ్చిన తర్వాత మనకు మైనింగ్ కాయిన్స్ రావు.
అప్పుడు మనము కొనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ రేట్ ఉంటే 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఒక్క కాయిన్కు 1000 రూపాయలు పెట్టి ఒక్క కాయిన్ కొనాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు అంటే మనము 500 పెడితే 300 కాయిన్స్ మళ్ళీ సేలబుల్లో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం ఉంది చేసుకోవడానికి. ఇప్పుడు కాయిన్స్ సంపాదించుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు మాత్రము చాలా అంటే చాలా వాళ్ళ దగ్గర కాయిన్స్ సంపాదించుకున్నట్టు ఉంటుంది. లేదంటే వాళ్ళు మళ్ళీ తర్వాత బాధ బాధపడడం తప్ప ఏముండదు. ఎందుకంటే అప్పుడు మనకు కాయిన్స్ అనేవి దొరికాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు మనం ఏ ప్రజెంట్ రేట్ ప్రకారం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క కాయిన్ వాల్యూను ఒక్కొక్క దాన్ని బట్టి చూస్తే ఇంతవరకు ఇన్ని 17,500 కాయిన్స్ ఉన్నాయి క్రిప్టో కరెన్సీలో. చూస్తే ఓన్ బ్లాక్ చైనే లేదు. 17-18 కాయిన్స్ మాత్రం ఓన్ బ్లాక్ చైన్ ఉంది. అది మనకు కాయిన్ రిలీజ్ కాలేదు. కాయిన్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ చైన్ విషయం పైన వర్క్ చేయడం జరుగుతుంది. మన కాయిన్ లాంచ్ కాకముందే బ్లాక్ చైన్ రావడం జరిగింది. మళ్ళీ ఈ కాయిన్స్ మొత్తం మనకు ప్రాజెక్టులకు యూజ్ అవుతుంది, మైనిట్స్లో యూజ్ అవుతుంది, మళ్ళీ ఇన్ని ఎక్స్చేంజ్లో రాబోతుంది. కాబట్టి మన దగ్గర ప్రాపర్టీ ఎంత ఉంది అనేది లెక్క, ఎన్ని కాయిన్స్ ఉన్నాయని. ఫ్యూచర్లో మనము ఒక్కొక్క 0.01 చాలా వాల్యుబుల్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం రేపు ఉండదు. అప్పుడు కొందామన్నా సుధా కాయిన్ దొరకదు. దొరికినా కానీ అప్పుడు వేలలో ఉండడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రజెంట్ రేటు ప్రకారం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఫ్రీ మైనింగ్లో మనకు కాయిన్స్ ఇన్ని రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే ఓటీటీని రిజిస్ట్రేషన్ చేసుకొని లింక్ చేసుకొని ఓటీటీ టాప్అప్ చేసుకొని 300 కాయిన్స్ను లాభం పొందాలని కోరుతున్నా. నాకు అడిగితే ప్రతి ఒక్కరు ఈ ఓటీటీ చేసుకున్నట్లయితే 500 కాయిన్స్ అనేది చాలా చాలా అంటే రేపు ఫ్యూచర్లో చాలా అంటే చాలా తీసుకోగలుగుతారు. దీనిలో ఏంటంటే మనకు స్టేక్డ్ కాయిన్ 0.25 వస్తున్నాయి. అదే దీనిలో చూసినట్లయితే మనకు ఎవ్రీ మంత్ 3.5-4 కాయిన్స్ రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఆ 300 కాయిన్స్ అయిపోయినంత వరకు వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్న 1000 రూపాయల కాయిన్ రేట్ ఉన్నట్లయితే 4 కాయిన్లు అంటే 4000 వచ్చినట్టే కదా. మనము పెట్టింది 500కు నెల నాకు 4000 వెళ్ళినట్టే కదా. అందుకే కాబట్టి ఈ ఉన్నటువంటి మైనింగ్ ఇప్పుడు ఇది 100 days మైనింగ్లో 500 రూపీస్ అనేది లెక్కేం కాదు. 300 కాయిన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తాపకు రాదు. కాయిన్ లాంచ్ అయిన తర్వాత కాయిన్ మనకు ఎక్స్చేంజ్లో ఇచ్చిన తర్వాత ఇటువంటి ఆఫర్స్ కానీ ఏం కానీ ఉండయి. మైనింగ్ ఉంది ఉన్నా కానీ మనం ప్రజెంట్ రేటుకు కొనుక్కోవడమే జరుగుతుంది తప్ప ఇటువంటి ఏం అవకాశం ఉండదు. అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని దాన్ని లాభం పొందేటట్టు చూస్తే బెటర్ ఉంటుంది. ఎవరైనా ఓటీటీ చేసుకోవాలంటే కొత్త వాళ్ళైనా కానీ వాళ్ళకు కొత్తగా కీబోర్డ్లో లేనటువంటి వారికి కానీ ఓటీటీ ద్వారా మన దీనిలో కీబోర్డ్లో వచ్చి ఓటీటీ టాప్అప్ చేసుకున్నా కానీ వాళ్ళకు 300 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇప్పటికీ కొత్త వాళ్ళకు అవకాశం ఉంది. మైనిట్స్ ద్వారా రావచ్చు, మళ్ళీ ఓటీటీ ద్వారా సుధా రావచ్చు. కొత్త వాళ్ళకు చాలా మనము ప్రయత్నించేట్లయితే వాళ్ళతో మనకు చాలా అంటే చాలా వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి చేయించేందుకు మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావాల్సిందే ఓటీటీకి. మామూలుగా మనము సామాన్ తీసుకోవాల్సిందే ఆన్లైన్ ఆఫ్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఇప్పుడు రాకపోయినా కానీ నెలకు 6 నెలలకు సంవత్సరానికో 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మొత్తానికైతే రావాల్సిందే.
ముందుగా ఎవరు వస్తారో వాళ్ళు దీన్ని లాభ పొందుతారు, ఇంకా వచ్చిన వాళ్ళు తక్కువ లాభ పొందుతారు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ అయినటువంటి కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 50 ఎన్పి పైసా ఉంది. మనం వచ్చే వరకు 50 రూపీస్ ఉండే, అంటే 50 ఎన్పి ఉంది, 50 రూపీస్ ఉంది. మీరు వచ్చేంత వరకు ఒకవేళ 500 కాయిన్ రేట్ ఉండే. డిఫరెంట్ చూడండి ఎంత డిఫరెంట్లో వెళ్ళిపోయింది. ఎక్స్ఎన్లో రానప్పుడే ఇంత అయిందంటే, ఎక్స్ఎన్లో వచ్చినాక ట్రేడ్ అయినప్పుడు ఇంకా ఇన్ని ఎక్స్ఎన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు మైనెట్స్ ద్వారా కాయిన్స్ యూజ్ అయిపోతుంటే అప్పుడు రేంజ్ ఏముంటుందో దాన్ని ఆ రేంజ్ను మనము అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ కాయిన్స్ సంపాదించుకొని ఎంత సంపాదించుకొని పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్ అనేది తరాలు అనేది వస్తూనే ఉంటుంది. ఇది అమ్ముకోవడం చేస్తూనే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.